ఇప్పుడు O6, O3 సైజ్ ఉన్న ఒక డయోడ్ని ఎలా సోల్డర్ చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ సేమ్. నేను ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నాను అని అంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇన్ని కాంపోనెంట్స్ కావాలని సోల్డర్ చేసి చూపిస్తున్నాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, డయోడ్కి యానోడ్ సైడ్, క్యాథోడ్ సైడ్ అని ఉంటాయి కదా, సైడ్స్ అలైన్ అయ్యేలాగా కాంపోనెంట్ పెట్టుకోండి. ఫస్ట్ ఒకవైపు సోల్డర్ చేస్తాను. వావ్, చూసారా ఫస్ట్ టైంకి అది ఎంత మంచి సోల్డర్ జాయింట్ ఏర్పడ్డదో. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వెళ్ళి సెకండ్ సైడ్ కూడా సోల్డర్ అప్లై చేస్తాను. నైస్. ఇప్పుడు ఇంకొక డయోడ్ కూడా సోల్డర్ చేసి చూపిస్తాను మీకు. ప్రాసెస్ సిమిలర్ ప్రాసెస్. ఇన్నిసార్లు చూపిస్తున్నాను అనుకోకండి, మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లక్స్ అప్లై చేస్తాను, తర్వాత కాంపోనెంట్ని తీసుకొని జాగ్రత్తగా ప్యాడ్స్ మీద అలైన్ చేస్తాను. ఇప్పుడు ఒక పక్క సోల్డర్ అప్లై చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఫస్ట్ వైపు సోల్డర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ట్వీజర్ వాడాల్సిన అవసరం లేదు. సెకండ్ వైపు కూడా సోల్డర్ అప్లై చేసుకుంటే సరిపోద్ది. వావ్, నైస్. నాకైతే జాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. సో ఇంక ఇప్పుడు ఆల్కహాల్ తోటి ఎక్స్ట్రా ఫ్లక్స్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చూసారా జాయింట్స్ అన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నాయి, ఎక్కడ కూడా కోల్డ్ జాయింట్ అనేది లేకుండా.